నా మ్యారేజ్ కాకముందు నుంచి నేను దేవునికి మొక్కేదాన్ని, అటువంటిది నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు పెడుతుండే దేవుడు అనిపిస్తుంది. యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్. నేను శివునే మొక్తా, ఈమె శివునే మొక్తుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అదే మంచోళ్ళనే దేవుడి దగ్గర తీసుకుపోతున్నారు అంటారు కదా, మరి అట్లా గిట్లా ఏమైనా జరుగుతుందా కూడా అర్థమవుతుంది. మొత్తం శివుని మీద ఒట్టేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. మేము నమ్ముకున్న దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాం. అర్థమైందా? దేవుని మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. అవద్దని చెప్తే వాడు గాల్లే కలిసిపోవాల్సిందే. 10 లక్షల అప్పు ఎట్లుందంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి సుక్కలు చూపిస్తారు. ఇక మీకు ఏమంటారు ఫ్రెండ్స్, సూసైడ్ చేసుకునే స్టేజ్ ఉంది ఇప్పుడు. కానీ నేను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా. పర్సనల్ లోను, బ్యాంకులో పర్సనల్ లోను, 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 1,50,000, ఇవి లక్ష ఈయన్నే 5 లక్షలు చిల్లర ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో తెలిసిన వాళ్ళు 2 లక్షలు, ఒక చిట్టి ఆల్రెడీ ఇంకో చిట్టి ఉంటే ఇంకో చిట్టి లేపి 2 లక్షలు. మళ్ళా ఏమంటారు ఇంకో తెలిసిన వాళ్ళ దగ్గర 80,000, ఇంకో వాళ్ళ దగ్గర 25, ఇంకో వాళ్ళ దగ్గర ఇంకా మొత్తం 10 lakhs దగ్గర. నేను బతకాలంటే ఇవన్నీ క్లియర్ కావాలి. ఇవన్నీ క్లియర్ కావాలంటే నా దగ్గర వేరే సోర్స్ ఏం లేదు. ఇవన్నీ క్లియర్ అయితే నన్ను ఫ్రీగా బతకనిస్తారు. లేకపోతే ఎటన్నా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి బతకాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఆ విషయం కూడా చెప్పిన. వీళ్ళకి ఏంటంటే ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోయాను, నేను బతుకుతా, మిమ్మల్ని బతికిస్తా, ఇంట్లోకి వెళ్ళన్నా వెళ్ళిపోయానా బతికే టైం వస్తుంది అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ అన్నట్టు. బ్యాంక్ అప్పులు, క్రెడిట్ కార్డులు, ఇప్పుడు చిట్టీల కాడ తీసుకున్న పైసలు, ఇంకేమంటారు, ఇవన్నీ మూల కారణం నేను మొత్తం పీకాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు నేను బతుకుదాం అనుకున్నా కానీ బతకనియకుండా అటువంటి సిచ్యువేషన్లో ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నాయి. అప్పుల బాధలకు సస్తారు అంటే ఇప్పుడు ఆలోచించి నరాలు వెళ్తున్నాయి. ఆలోచించి మొత్తం దిమాగ్ మొత్తం అదైపోతుంది. ఆలోచించి ఇవన్నీ ఘోరమైన అదైపోతుంది. ఒక్కొక్కసారి గుండె దడ అన్నట్టు ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? క్రిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సావాలని అయితే మాకైతే అస్సలు లేదు ఫ్రెండ్స్, బతకాలనే ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు, ఈ ఇంట్లో మొత్తం పరిస్థితి మొత్తం ఇట్లున్నది. ఇప్పుడు నేను చచ్చిపోయే కాడికి వచ్చింది కథ. నాకు ఎటువంటి సోర్స్ లేదు. ఒకటి సీఎం దాకా ఈ వీడియో వెళ్తే లాస్ట్ అండ్ ఫైనల్ శివుని మీద ఒట్టేసి చెప్తున్నా, నా జీవితం డేంజర్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఇవాళ సోమవారం ఫ్రెండ్స్, ఇవాళ 27వ తారీఖు. దేవుని మీద ఒట్టేసి అన్ని నిజాలు చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మేము ఫుల్ అప్పుల బాధలలో ఉన్నాం. దేవుని మీద ఒట్టేసి అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతెంత అప్పులు ఉన్నాయి. అసలు ప్రజెంట్ మా పరిస్థితి ఏమంటారు, దారుణమైన పరిస్థితులు ఉన్నాం. ఈ దారుణమైన పరిస్థితుల నుంచి మేము బయటపడాలంటే మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే వీడియో చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ ఏమంటారు, మేము పూజ చేసింది, ఇక వీడియో చేద్దాం దాయా అంటే పైకి వచ్చింది. పైకి వచ్చి వీడియో చేస్తున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా చెప్తా ఫ్రెండ్స్. నేనేమనుకున్నా అంటే కొద్ది రోజులు బతికి చనిపోదాం అనుకున్నా. ఎందుకంటే మా అన్న ట్రాక్టర్ మీద పడి చనిపోయిన తర్వాత కొద్ది రోజులు బతికి కథం అంటే చనిపోదాం అనుకున్నా. ఆ ప్రాసెస్లో నేను ఏంటంటే మస్తు అప్పులు చేసిన. ఎట్లా అంటే మా అన్న చనిపోయిన తర్వాత నేను ఫుల్ డిప్రెషన్లోకి పోయిన తర్వాత వీళ్ళని బతికేయాలంటే నాకు వేరే సోర్స్ ఏం లేదు. ఇప్పుడు బ్యాంకులైనా ఎవరైనా మనల్ని మంచిగా ఉంటేనే అప్పులు ఇస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? నేను మంచిగా ఉన్నా కాబట్టి నాకు బ్యాంకులు పర్సనల్ లోన్ ఇచ్చినాయి, క్రెడిట్ కార్డులు ఇచ్చినాయి. ఒక్కొక్కటి 1,50,000, 1,00,000 క్రెడిట్ కార్డులు, ఇవే 4-5 లక్షలు అయిపోతున్నాయి. మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి 1,00,000, చిట్టి పైసలు 1,00,000, ఇవే 3 లక్షలు. ఇప్పటికెంత అయినాయి ఫ్రెండ్స్? 7-8 లక్షల దాకా ఇవే. ఇంకా చిల్లర బొల్లర అవి మొత్తం కలిపితే మొత్తం టోటల్ 10 లక్షల అప్పు దాకున్నది ఫ్రెండ్స్ నాకు. 10 లక్షల అప్పు ఎట్లుందంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి సుక్కలు చూపిస్తారు. ఎంత ఘోరంగా పరిస్థితి ఉందంటే ఇక మీకు ఏమంటారు ఫ్రెండ్స్, సూసైడ్ చేసుకునే స్టేజ్ ఉంది ఇప్పుడు. సూసైడ్ చేసుకునే స్టేజ్
ఘోరమైన క్రిటికల్ పొజిషన్. పిల్లల స్కూల్లో ఫీజులు కూడా కట్టలేని స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి. మా స్కూళ్ళలో పిల్లల స్కూల్ ఫీ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఒక 35-40 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అవి కూడా కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది పరిస్థితి. ఘోరం అంటే ఘోరమైన సిచ్యువేషన్. మాకు ఇష్టమైన దేవుడు ఏమంటారు, శివుని మీద ఒట్టేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేటి అన్ని వాస్తవాలు. నేను ఏది ఏమంటారు, ఇక కొద్ది రోజులు మానే చనిపోయిన తర్వాత నాకు అస్సలు మంచిగా లేదు. కొద్ది రోజులు వీళ్ళతో టైం స్పెండ్ చేసి, కొద్ది రోజులు వీళ్ళతో కలిసి మంచిగా బతికి కథం దాంట్లో నేను అంటే ఇక నేను ఎట్లా చచ్చిపోదామని చూసిన. కాకపోతే తర్వాత ఆలోచించింది ఏంటంటే, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు చదివిపియాలి, తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత వీళ్ళను పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చాలా పనులు ఉంటాయి చూసుకునేవి. ఆడపిల్లలు అంటే ఇవన్నీ చూసుకోవాలి. మరి ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు నా దారి నేను చూసుకొని పోయినా, అన్ననేమో యాక్సిడెంట్లో చనిపోయిండు. ఇక్కడ ఎవరు ఇప్పుడు నేను పుష్కరం చచ్చిపోతా, నేనైతే తప్పు చేసిన అయిపోతా అని నాకు ఒక అనిపించిన తర్వాత మళ్ళా బతకాలరా మళ్ళా అని చూసేవారికి ఏంది ఇట్లా మొత్తం పీకల లోతు మునిగిపోయినా. ఇప్పుడు నేను బతుకుదామన్నా కానీ చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉన్నది కథ. అంటే నార్మల్ ప్రాబ్లంలు వేరు ఫ్రెండ్స్. మనం బతకడానికి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ నార్మల్ ప్రాబ్లమ్స్ వేరు. కానీ నేను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా. అర్థమైందా ఫ్రెండ్స్? డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా. మీరు ఏం చేయకూడదు ఫ్రెండ్స్, ఈ వీడియోను షేర్ చేయరు. మన రేవంత్ రెడ్డి వీళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా, వీళ్ళ దాకా షేర్ చేయరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మా లైఫ్ స్టైల్ అంటే మేము ఇప్పటివరకు నేను ఎంత గోసపడ్డానని నేను చెప్తా. అర్థమైందా? ఎట్లుందంటే ఫ్రెండ్స్, మొత్తం ఘోరమైన సిచ్యువేషన్. ఈమె ఎప్పుడు చూసినా ఇక ఏమంటారు మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకు తలుచుకుంటానైతే అసలు నాకైతే ఇంకెవరన్నా వచ్చే జరగాదని అడిగిరంటే ఇంకా చావు తప్ప వేరే దారి లేదు అనిపిస్తుంది. ఇలా గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మా ఇంటి ఓనర్ వాళ్ళు ఫ్రెండ్స్, మా ఇంటి ఓనర్ ఎట్లా అంటే, ఇప్పటికీ రూమ్ రెంట్ కట్టక ఎంత అవుతుంది? 5 months అయితే. ఒక్కొక్క టైంలో ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఇంతవరకు మా అంటే మేము ఉండేది హైదరాబాద్లో. మా ఇంటి ఓనర్ వాళ్ళు ఇంతవరకు కూడా మమ్మల్ని రెంట్ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది పెట్టారు. మేము ఇట్లా అడిగితే ఇట్లా చెప్పేస్తాం. చెప్తే అసలు ఇబ్బంది కాదు కదా, అసలు మమ్మల్ని ఏ రకంగా కూడా మన మనసుకు బాధ అనిపిస్తట్టు వాళ్ళు అసలు ఇంతవరకు చేయలే. అదొక్కటి ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. మమ్మల్ని వాళ్ళైతే మస్తు మంచిగా చూసుకుంటారు. ఇంకో ఏంటంటే, ఇక మామూలుగా పర్సనల్ లోను, బ్యాంకులో పర్సనల్ లోను, 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. పర్సనల్ లోన్ ఏమో 1,50,000, క్రెడిట్ కార్డులు ఏమో 1,00,000. ఇక్కడికి ఎంతైనాయి ఫ్రెండ్స్? 3,50,000. తెలిసిన దగ్గర వాళ్ళు మంచోళ్ళు 1,00,000 ఇచ్చారు. మళ్ళీ తర్వాత అవసరానికి దానికి దీనికంటే 5,000, 3,000, 2,000 అట్లా ఒక 1,20,000 అవి. ఇవి 1,50,000, ఇవి 1,00,000 ఇన్నే 5,00,000 చిల్లరున్నాయి ఫ్రెండ్స్. ఇవి 5,00,000 చిల్లరున్నాయా? మళ్ళా ఇంకో తెలిసిన వాళ్ళు 2,00,000, ఒక చిట్టి ఆల్రెడీ ఇంకో చిట్టి ఉంటే ఇంకో చిట్టి లేపి 2,00,000. మళ్ళా ఏమంటారు ఇంకో తెలిసిన వాళ్ళ దగ్గర 80,000, ఇంకో వాళ్ళ దగ్గర 25, ఇంకో వాళ్ళ దగ్గర ఇంకా మొత్తం 10 lakhs దగ్గర ఉంది ఫ్రెండ్స్ నాది. ఇప్పుడు ఏంటంటే, నేనేమనుకున్నా అంటే ఒక 2-3 నెలలు బతికి కథం ఏమంటారు చనిపోదాం అనిపించింది. కాకపోతే మళ్ళీ తర్వాత చూస్తే అస్సలు కరెక్ట్ కాదు మనం చేసే లెక్క. ఒకవేళ మనం అట్లా చేసినా కానీ కరెక్ట్ కాదు అని మళ్ళీ నేను రియలైజ్ అయ్యి మళ్ళీ బతికి అది చేసిన ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు హెల్ప్ కావాలి. ఒకటి అర్థమైందా ఫ్రెండ్స్? హెల్ప్ అంటే మీకు చెప్తా ఫ్రెండ్స్, నేను ఎట్లా హెల్ప్ అవుతుందో, మీరు ఏం చేయాలన్నో కూడా చెప్తా. ఇప్పుడు మీకు ఎంత తోస్తే అంత గూగుల్ పేనో ఫోన్పే ఒక రకంగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి, ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయొచ్చు. ఇంకోటి, ఈ వీడియో మన సీఎం వీళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దాకా ఈ వీడియో షేర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు దీని నుంచి నేను బయటపడాలంటే నాకు వేరే సోర్స్ ఏం లేదు. ఇక ఒకటి
నేను బతకాలంటే ఇవన్నీ క్లియర్ కావాలి. ఇవన్నీ క్లియర్ కావాలంటే నా దగ్గర వేరే సోర్స్ ఏం లేదు. ఇవన్నీ క్లియర్ అయితే నన్ను ఫ్రీగా బతకనిస్తారు. లేకపోతే ఇక మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతలేదు కానీ ఫ్రెండ్స్, అసలైన ఘోరమైన సిచ్యువేషన్లో నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. చాలా ప్రాబ్లంలో లీడ్ చేస్తున్నా. ఇంకో విషయం చెప్తా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోను ఒక 2-3 కోట్ల మంది చూస్తే అట్లా కూడా నేను బయటపడతా ఫ్రెండ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక 2-3 కోట్ల మంది చూడాలి. 2-3 కోట్ల మంది చూస్తే అట్లా కూడా నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ వచ్చే పైసలు 5 లక్షలు 10 లక్షలు ఎంతో వస్తాయి కదా, ఆ పైసలతో అప్పులు కట్టేసి అసలు నేను ఇటుక బట్టీలు చేద్దామనే ప్లాన్లు ఉన్నా. అసలు ఏది వర్కౌట్ అవుతలేదు. ఎందుకంటే మా అన్న చనిపోయిండు, ఇష్టంగా దాన్ని బాగా డెవలప్ చేసుకున్నాడు, దాన్ని చేద్దామనే ప్లాన్లు ఉన్నా. ఇప్పుడు నేనే మొత్తం ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా. చెప్పాలంటే ఇక ఏమంటారు, అసలు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. పరిస్థితి అంత ఘోరంగా ఉంది. సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరమైన క్రిటికల్ పొజిషన్లో బతుకుతున్నాం. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. అర్థం చేసుకొని ఈ వీడియోను షేర్ చేయండి. ఒక 2-3 కోట్ల మంది ఈ వీడియోని చూసినా కానీ మేము బతికి బయట పడతాం. లేకపోతే మీరు ఎంతో కొంత మీకు వీలైనంత గూగుల్ పేనో ఫోన్పేనో 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత సెండ్ చేసిరనుకో, ఉన్న అప్పులు కట్టేసి ఏదో ఒకటి లైఫ్ చిన్నదో పెద్దదో పని ఏదో ఒకటి చేసుకొని బతకనికే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నామంటే సూసైడ్ చేసుకున్నంత ధైర్యం కూడా ఇప్పుడు. ఒకప్పుడు మా అన్న చనిపోయిన బాధలా మొత్తం అదే లోకంలో బతుకుతుంటే, కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న, వీళ్ళందరి గురించి ఆలోచిస్తే బతకనికే పోరాడు అవుతుంది నా పరిస్థితి. అంత ఘోరమైన క్రిటికల్ పొజిషన్లో బతుకుతున్నా. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఈ వీడియోను షేర్ చేసి ఒక్క 2-3 కోట్ల మంది చూసినా నేను బతికే ఛాన్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు ఏమంటారు, ఎటన్నా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి బతకాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఆ విషయం కూడా చెప్పిన. వీళ్ళకి ఏంటంటే ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోయాను, నేను బతుకుతా, మిమ్మల్ని బతికిస్తా, ఇంట్లోకి వెళ్ళన్నా వెళ్ళిపోయానా బతికే టైం వస్తుంది అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ అన్నట్టు. బ్యాంక్ అప్పులు, క్రెడిట్ కార్డులు, ఇప్పుడు చిట్టీల కాడ తీసుకున్న పైసలు, ఇంకేమంటారు, ఇవన్నీ మూల కారణం నేను బాధలు ఉండి ఇక నేను అనుకున్నా కదా, ఇట్లా మా అన్న చచ్చిపోయింది, ఇక నాకెందుకు లైఫ్, నేను కూడా చచ్చిపోదాం వీళ్ళతో కొన్ని రోజులు బతికి అన్న దానిలో నేను డిప్రెషన్లో ఉండి అదైపోయింది బాగా. అదైపోవట్లా ఇక ఇప్పుడు నా వెనుక ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అన్నట్టుగా. ఈ కథలన్నీ ఇప్పుడు నేను బతుకుదాం అనుకునేసరికి మొత్తం పీకాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు నేను బతుకుదాం అనుకున్నా కానీ బతకనియకుండా అటువంటి సిచ్యువేషన్లో ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నాయి. అప్పుల బాధలకు సస్తారు అంటే నేను అప్పుల బాధల నుంచి బయటపడాలని ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోరి. నాకు వేరే వేరే సోర్స్ ఏం లేదు. ఇప్పుడు ఘోరమైన సిచ్యువేషన్ అంటే ఘోరమైన సిచ్యువేషన్. ఒక్క 10 లక్షలు అయితే ఇప్పుడు ఆలోచించి నరాలు వెళ్తున్నాయి. ఆలోచించి మొత్తం దిమాగ్ మొత్తం అదైపోతుంది. ఆలోచించి ఇవన్నీ ఘోరమైన అదైపోతుంది. ఒక్కొక్కసారి గుండె దడ అన్నట్టు ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక మా పిల్లలు ఆడపిల్లలు అయిపోయారు. ఇక మెయిన్ బతకడానికి పిల్లలే కారణం ఫ్రెండ్స్. పాపం ఆడపిల్లల్ని అన్యాయం చేయొద్దని ఒక థాట్తోటే బతుకుతున్నా. ఇవన్నీ నిజాలు ఫ్రెండ్స్. దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు కూడా ఒట్టే. నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటా ఫ్రెండ్స్. ఇవాళ శివునికి ఫాస్టింగ్ ఉంటుంది. సోమవారం ఇవాళ 27 డిసెంబర్. దేవుని మీద ఒట్టు ఫ్రెండ్స్. ఇవన్నీ నిజాలు. ఇవన్నీ మేము చెప్పేది అన్నీ నిజాలు. ఇవన్నీ అర్థమైందా? నేను చెప్పేది ఇప్పుడు నేను నా పరిస్థితి, నా సిచ్యువేషన్ అన్నీ కఠినమైన చేదు నిజాలు ఇవి. అర్థమైందా? చాలా మంది అంటారు కదా సూసైడ్ చేసుకుంటారు అని. ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉంటే చేసుకుంటారు అనేది. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి. అంటే నేను గట్టిగా బతకాలనే దాంట్లోనే బతుకుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఇజ్జతి సిగ్గు లేకుండా అలా సిగ్గు ఇజ్జత్ అనుకుంటుంటే నాకు
ఏమంటారు అవకాశాలు లేవు ఫస్ట్. ఈ ఉన్న ఒక సోషల్ మీడియా అవకాశాన్ని మంచిగా వాడుకొని నేను ఏదో రకంగా బతుకుదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అర్థమైందా? ఈ వీడియోని షేర్ చేయండి. ఇగో నెంబర్ పెడతాను చూడండి ఫ్రెండ్స్, గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ 9381078724 9381078724. ఈమె పేరు రేఖ పాతాబాయ్. ఈమె నెంబర్ పెడుతున్నా ఫ్రెండ్స్, ఓకేనా? ఈమె మొబైల్ ఇది ఇలా కనబడుతుంది కదా, ఈ మొబైల్ ఈమెదే. దేవుని మీద ఒట్టేది చెప్తున్నాం ఫ్రెండ్స్, శివుని మీద ఒట్టేది చెప్తున్నాం. మా ఇద్దరికి ఇష్టమైన దేవుడు శివుడు, ఓకేనా ఫ్రెండ్స్? ఎవడు ఏమంటారు మేము ఉచితంగా బతకాలని చెప్పి ఏమంటావు తేరగా పైసలు వస్తే మేము అట్లా ఆ టైప్లో కాదు ఫ్రెండ్స్. అర్థమైందా? మేము ఎండలా కష్టపడి మేము ఇటుక బట్టీలు చేసేటోళ్ళం. అంటే ఎండల వానల చలిల అన్నిట్లల్లో కష్టపడే ఉన్న మనిషిని నేను. మా అన్న చనిపోవట్లా నేను డిప్రెషన్లోకి పోయి ఇంత ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఈ వీడియోని చూసినా నేను బతికి కట్టగలుగుతా. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో కూడా పెడితే ఏంటంటే 2-3 కోట్ల మంది చూసినా అనుకో నాకు ప్లస్ అవుతుంది. ఈ వీడియో లింక్ పైన పెడతాను చూడండి ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్లో పైన పెడతాను. వీడియోని షేర్ చేయండి. అర్థమైందా? షేర్ చేస్తే ఇక జన్మల రుణపడి ఉంటా. ఈ వీడియో చూసి ఈ వీడియోని షేర్ చేసి నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళకు. అర్థమైందా? ఎందుకంటే ఇక నేను అటువంటి క్రిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్నా. సావాలని అయితే మాకైతే అస్సలు లేదు ఫ్రెండ్స్, బతకాలనే ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు 3 ఆడపిల్లలు, వాళ్ళకు చదివించుకోవాలి, మంచిగా వాళ్ళ లైఫ్లు మంచిగా చేసుకోవాలి, వాళ్ళ గురించి బతకాలి. తర్వాతనే మా లైఫ్లు ఫ్రెండ్స్. ఈ 10 లక్షలు అవుతుంది, ఒక్క 10 లక్షలు నేను అంటే ఇక ఇంట్లో ఒక్క మంచి మనిషి చచ్చిపోతే ఎన్ని కుటుంబాలు ఎన్ని జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇట్లుంటుంది ఫ్రెండ్స్. అందుకే అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. డబ్బుల కారణం ఆస్తుల కారణం అది కాకుర్రి. మనిషి పోయిన తర్వాత ఇగో ఒక్కొక్కరు నాలక్క అట్లా కావద్దు. అంటే మంచిగా రికవర్ కావాలి, తొందరగా మళ్ళీ ఓల పనులు చేసుకోవాలి. మా అన్న నేను మస్తు మంచిగా ఉంటుండే కాబట్టి నాకు ఇక బతకబుద్ధి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా ఫ్రెండ్స్? అది నా సిచ్యువేషన్. ఇటుక బట్టీలు చేస్తుండే, 30-40 మంది పనులు ఉంటుండే. అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇట్లా వచ్చి నాకు సాయం చేయర్రి, నన్ను ఆదుకోర్రి, నన్ను బతికిర్రి అనే పొజిషన్కి వచ్చిన ఫ్రెండ్స్. అర్థమైందా? ఈ కొన్ని అప్పులు తీరితే అది చాలు ఫ్రెండ్స్. ఇక ఇంతకుముందు ఏంటంటే మా ఇటుక బట్టీలు చేసే ఆలోచనలు ఉన్నాయి. ఇక దేవుడు కరుణిస్తే అన్నీ చేస్తాం ఫ్రెండ్స్. దేవుడు కరుణించాలి. ఈ వీడియో మాత్రం మినిమం 1 కోటి 2-3 కోట్ల మంది చూస్తే మాకు లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోరి. ఈ వీడియో లింకు నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. మీరు కూడా యూట్యూబ్లల్లో, ఫేస్బుక్లల్లో ఎంత వీలైతే అంత వాట్సాప్ స్టోరీలు, మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఇది పెట్టండి ఫ్రెండ్స్. నా కోసం, అర్థమైందా? నా కోసం, నా కుటుంబం కోసం. నాకు 3 బిడ్డలు, అమ్మ నాన్న, ఇగో నా వైఫ్. నా కోసం, నా కుటుంబం కోసం ఈ వీడియో చూడండి. నా కోసం, నా కుటుంబం కోసం ఈ వీడియో షేర్ చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం మీకు ఎంత వీలైతే అంత, ఎంతో కొంత మీకు తోచినంత సాయం చేయండి. నా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ వీడియో ఇస్తున్నా. అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడమని చెప్పండి. వాట్సాప్ స్టేటస్లు, యూట్యూబ్లల్లో మీ కమ్యూనిటీ పోస్టాలు పెట్టండి. మీ కమ్యూనిటీలల్లో మీ యూట్యూబ్లో స్టోరీలు అవి ఉంటాయి కదా, దానికి కూడా పెట్టండి. ఎంత వీలైతే అంత ఈ వీడియోను వైరల్ చేయండి. అవసరం అనుకోండి మన సీఎం సాబ్ రేవంత్ రెడ్డి దాకా పోనీయండి. మాకేదన్నా ఇప్పుడు మేము ఇటుక బట్టీలు చేస్తాం ఫ్రెండ్స్. మాకు ఇటుక బట్టీలు చేయడానికి కూడా ఒక 10 లక్షలు 20 లక్షలు ఏదన్నా సాయం చేసేటట్టు మరి మన సీఎం సాబ్ కూడా ఏమన్నా సాయం చేస్తే మళ్ళీ మా అన్న ఇటుక బట్టీలు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇది మీరు ఎంత మంది చూస్తే అంత తొందరగా మన సీఎం దాకా పోయినా కానీ మనకు అక్కడి నుంచి కూడా సాయం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా అన్న ఇటుక బట్టీలు నడిపేయాలనే కోరిక మస్తు ఉన్నది నాకు. ఆయన మస్తు కష్టపడి పెంచుకున్న పని అది.
దాన్ని నేను బతుకున్న రోజులలో ఎప్పుడు వదిలేయాలని నాకు లేదు. ఎప్పటికైనా నేను ఆ ఇటుక బట్టీలు చేస్తాను. మన సీఎం సాబ్ దాకపోతే ఉపాధి అవకాశం కల్పించి మనకి ఎంతో కొంత ఏమంటారు 10 లక్షలు 20 లక్షలు సాయం చేస్తే మళ్ళీ ఇటుక బట్టీలు చేస్తాం. మన దగ్గర పని లేదు కాదు, చేతల పని ఉన్నది. అన్న చచ్చిపోవట్లా, ఈ అన్న చచ్చిపోయిన దగ్గర నుంచి బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది. నేను డిప్రెషన్లోకి పోయినా, ఇప్పుడు సాగు బతుకులలో ఉన్నా. ఎట్లా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫోన్లు చేసి మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, ఆ మాటలు ఎంత ఎట్లుంటుందంటే నేను గుండె గట్టిగా చేసుకొని బతుకుతాను ఇప్పుడు. అర్థమైందా? గుండె గట్టిగా చేసుకొని అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాం మేము. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. కొంచెం ఈ వీడియో ఏమంటారు ఫ్రెండ్స్, బతకనీకి ఇప్పుడు మేము బతకనీకే పోరాడుతున్నాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోరు. ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మా అన్న బతుకునేది అంటే అసలు నాకు ఎటువంటి పనితో అవసరం లేకపోతుండే. మేమే చాలామందికి పని కల్పిస్తుండే, మన దగ్గరనే చాలామంది పని చేస్తుండే. మా అన్న చచ్చిపోవడంతో ఇంట్లో మొత్తం పరిస్థితి మొత్తం ఇట్లున్నది. ఇప్పుడు నేను చచ్చిపోయే కాడికి వచ్చింది కథ. ఇది మొత్తం శివుని మీద ఒట్టేది చెప్తున్నాం ఫ్రెండ్స్. మేము నమ్ముకున్న దేవుని మీద ఒట్టేది చెప్తున్నాం. అర్థమైందా? దేవుని మీద ఒట్టేది చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. అవద్దని చెప్తే వాడు గాల్లే కలిసిపోవాల్సిందే. అర్థమైందా? నా కుటుంబం నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాం. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. అర్థం చేసుకొని మీకు ఎట్లా వీలైతే అట్లా మీరు ఏమంటారు 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో మీకు తోచినంత సాయం చేస్తారా, లేకపోతే ఈ వీడియోని షేర్ చేస్తారా వాట్సాప్ ఫేస్బుక్లల్లో, ఇన్స్టాగ్రామ్లల్లో, ఏమంటారు టెలిగ్రామ్లో కూడా మీకు ఏమేమి గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్లలో కూడా అట్లా కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కటే ఫ్రెండ్స్, నాకు బతుకు అంటే ఇక మా భార్య పిల్లలు మా అమ్మ నాన్న వీళ్ళని మంచిగా చూసుకొని మా అన్న ఇటుక బట్టీలు మళ్ళీ స్టార్ట్ చేసి ఇక నాకు ఇంతే చాలు. ఇక నాకు లైఫ్లో పైసలు ఇదంతా ఏది లేదు ఫ్రెండ్స్. ఈ మా అన్న పని నడిపించుకోవాలి, వీళ్ళని మంచిగా చూసుకొని మంచిగా బతకాలి. దీనికి మీరు సాయం చేయండి. ఇక అంతే నేను అడిగేది. చెప్పే నేను చెప్పేది నిజం ఫ్రెండ్స్, అబద్ధాలు ఏం చెప్పట్లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ అట్లాంటివి. వాళ్ళు అడిగినప్పుడు నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఆ టైం ఏమైనా చేసుకొని చనిపోవాలా అన్న ఫీలింగ్ వస్తుంది. నేను చనిపోవాలనుకున్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా ఉండి నేను ధైర్యం ఎట్లా బతకాలి, ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం తెలివితో ఉండాలి, ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం ధైర్యంగా ఉండాలి. నాకు అదే చెప్తాడు, కానీ నేను అసలు ఉండలేకపోతున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లనే మనం ఏమంటారు ఓపిక అనేది బాగుండాలి అని చెప్పి మాటలు చెప్పుకుంటా నేను మంచిగా ఉండాలి, ఈమెను మంచిగా చూసుకోవాలి. ఇన్ని కథలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మా జీవితంలో. వాస్తవానికి ఈ టైంలోనే చాలా 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 ఓపిక, కోపం అస్సలు ఉండద్దు, ఆవేశం అస్సలు ఉండద్దు. ఇట్లాంటి మోటివేషన్ చేసుకుంటా ఉంటాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోరు. ఇంకోసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్, మా నెంబరు 9381078724 రేఖా పాతాబాయ్ ఈమెది. డిస్క్రిప్షన్లో ఏమంటారు ఈమెది అకౌంట్ నెంబర్ కూడా పెడతాం. ఓకేనా? ఎట్లా హెల్ప్ చేసేవాళ్ళు అట్లా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మమ్మల్ని ఆదుకోరు. ఇప్పుడు కుటుంబంతో అచ్చ చేసుకున్నారు చచ్చిపోయిందంటే బతకలేక చచ్చిపోవడైతే ఏం లేదు ఫ్రెండ్స్. నేను చెప్తాను కదా, ఇటుక బట్టీలో పనిచేసిన వాళ్ళం మేము. ఎర్రటి ఎండల మండి మే నెలలో ఎర్రటి ఎండల ఎట్లుంటే తెలుసు కదా ఫ్రెండ్స్. అటువంటి ఎండలల్లో బట్టీల మీద పనిచేస్తున్నాను నేను. నాకు బతుకుడు అనేది ప్రాబ్లంలో పడ్డా. ఇప్పుడు నాకు బతుకుడు అనేది నాకు ఇప్పుడు ఈ దానిలోకి వెళ్ళి బయట పడితే నాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అనుకుని. ఇప్పుడు నేను నా వీడియో చూసి కూడా అరే ఏమంటారు వాళ్ళు వీళ్ళు ఏదేదో అనుకుంటారు. అనుకునే వాళ్ళు నాకు ఇప్పుడు వచ్చి ఆదుకునే మనసు కూడా ఉండాలి కదా. అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే అనుకుంటారు 100 అనుకుంటారు. ఇప్పుడు నేను అదంతా ఆలోచించి అది రాలేను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నా బాధ నా పరిస్థితి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎట్లా హెల్ప్ చేస్తారో అట్లా హెల్ప్ చేయరు ఫ్రెండ్స్. జరా మా బాధలు అనేవి చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మేము, అంతేగాని ఇంకా మీకు తోచిన అంత హెల్ప్ చేయండి,
సహాయం చేయరు, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకున్న బాధకి మేము ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం నేను ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది చేస్తే నేను బతికి నా పని నేను చేసుకోగలుగుతా. ఈ వీడియోగా ఏం చేస్తారంటే, నేను వచ్చే సమ్మర్ వరకు ఇటుక బట్టలు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. నాకు ఎటువంటి సోర్స్ లేదు. ఒకటి సీఎం దాకా ఈ వీడియో వెళ్తే నాకు ఏదన్నా ఉపాధి దానిలో నాకు ఏదన్నా ఏమంటారు పథకం కింద లోన్లను దాంట్లోనో దీంట్లోనో పైసలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, ఈ వీడియో షేర్ చేస్తే పబ్లిక్ ఒక 2-3 కోట్ల మంది చూస్తే అట్లా కూడా మనకు కొన్ని పైసలు వచ్చి నేనున్న ప్రాబ్లం నుంచి బయటపడి మా అన్న ఇటుక బట్టలు స్టార్ట్ చేసేదానికి సోర్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి, ఈ వీడియో చూసిన వాళ్ళు దయదలిచి ఎంతో కొంత నాకు మనీ సెండ్ చేస్తే ఆ పైసలతోనే అప్పులు కట్టుకొని మరి బతుకుదేరు ముచ్చట ఏదన్నా చేసుకొని బతికే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నా ముఖ్య ఉద్దేశం ఇదే. దేవుని మీద ఒట్టే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక దేవుని మీద ఒట్టే చెప్తున్నా. ఇలా సోమవారం నేను నమ్మిన శివుని మీద ఒట్టే చెప్తున్నా. దీనిలో ఎటువంటి కల్పితాలు లేవు. నేనున్న ప్రాబ్లంనే పబ్లిక్ ముంగట పెట్టాలని ఈ వీడియో చేస్తున్నా. అర్థమైందా ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు. నేనున్న సిచ్యువేషన్ నుంచి బయటపడి అది శివుని మొక్కుకుంటా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఇక మొత్తం ఈ వీడియో దేవుని మీద భారం. ఇక అర్థమైందా ఫ్రెండ్స్. శివుని మీద భారం, దేవుని మీద భారం. అంతే ఫ్రెండ్స్. ఇక వీడియోని షేర్ చేయండి. మీకు తోచిన ఎట్లా వీలైతే అట్లా హెల్ప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ శివుని మీద ఒట్టే చెప్తున్నా, కల్పితాలు ఏమి కావు ఇవి. నా జీవితం డేంజర్లో ఉంది. నా డేంజర్లో ఉన్న జీవితంలో నుంచి నేను మళ్ళీ ఒక ప్రశాంతమైన లైఫ్ను స్టార్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ సహకరిస్తే నేను ఒక మంచి లైఫ్ మళ్ళీ పొందుతానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరు సహకారం ఉంటే ఇది సాధ్యమవుతుంది. శివుని మీద ఒట్టే చెప్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోరు. నేను చెప్పేది ఇక దేవుని మీద ఒట్టేసిన అంటే మీకే అర్థం కావాలి. ఇక ఓకే ఫ్రెండ్స్. నా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం, నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం. అర్థమైందా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈమె అకౌంట్ డీటెయిల్స్ పెడతాను. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ చెప్తున్నా. ఏమంటారు ఈమె ఏమంటారు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 9381078724 9381078724. ఇక మొత్తం శివుడే చూసుకోవాలి. ఈ వీడియోని శివుడే నడిపించాలి. ఓం నమః శివాయ. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్తా, ఏమన్నా మాట్లాడతావా? నేను శివుడిని ఎక్కువ నమ్ముతా ఫ్రెండ్స్. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తాను, ఇంత పూజలు చేసి ఇంత మొక్కినా కానీ ఏ దేవుడు నాకు హెల్ప్ చేయట్లేదు అని. అసలు ఎప్పటి నుంచి అంటే నా మ్యారేజ్ కాకముందు నుంచి నేను దేవునికి మొక్కేదాన్ని. అటువంటిది నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు పెడుతుండే దేవుడు అనిపిస్తుంది. యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్. నేను శివునే మొక్కుతా, ఈమె శివునే మొక్కుతుంది. ఏమంటారు ఒక ఫోన్ కాల్ ద్వారా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. మేము మా కోసం ఎప్పుడు తనలాలే ఫ్రెండ్స్. మా కోసం మేము స్వార్థపూరితంగా ఎప్పుడు బతకలే. అర్థమైందా. ఈమె కూడా అట్లనే, నేను కూడా అట్లనే. కానీ మాకే ఇట్లా ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లా అంటే ఇక కుటుంబంతో కలిసి ఏదైనా చేసుకొని గాలే కలిసిపోయే అటువంటి ప్రాబ్లంలో ఉన్నాం మేము. అర్థమైందా ఫ్రెండ్స్. మేము ఎప్పుడైనా ఎవరికి చెడు కోరుకోము. ఎప్పుడైనా ఎవరికి మంచి కావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ఎవరికి ఏమంటారు బాధలు ఉంటే నవ్వే రకం కాదు. బాధలు ఉంటే మనకు తోచిన హెల్ప్ చేసే రకం. అట్లాంటిది ఇప్పుడు మరి మంచోళ్ళనే దేవుడి దగ్గర తీసుకుపోతున్నారు అంటారు కదా. మరి అట్లా గిట్లా ఏమైనా జరుగుతుందా కూడా అర్థమవుతలేదు. కానీ పిల్లలు ఉన్నారు, ఘోరమైన బాధలు ఉన్నాం. ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో నాకు ఇక పబ్లికే దిక్కు. ఇక అంతే ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్లో నాకు దేవుడు ఇప్పుడు పబ్లిక్ చూస్తున్న పబ్లికే దిక్కు. ఇక నాకు వేరే సోర్సే లేదు.